ఈ 1000 రోడ్లని దాదాపు సుమారు ఏ రోడ్ కారో టెండర్ వేయరట, కొన్ని ప్యాకేజీలుగా విడదీస్తారట. కొన్ని ప్యాకేజీలుగా వేసి, అంటే చిన్న కాంట్రాక్టర్లు రాకుండా ఏ రోడ్ కారో టెండర్ వేస్తే ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు పాల్గొంటారు. కొన్ని ప్యాకేజీలు అంటే ఈ మొత్తం ఒక 20 30 భాగాలుగా చేసి పెద్ద కాంట్రాక్టర్లే వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇవ్వాలి. ఇంకా ఈ 10 ఏళ్ళ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేనిది కొత్తగా ఏం చేస్తున్నారు తెలిసిన 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇస్తారట. పెద్ద ప్యాకేజీలో వేసి ఈ పనిని అంటే 17,000 కోట్లని 500 కోట్లకు ఒక్కొక్క ప్యాకేజ్ చేసి, ఒక్కొక్క రోడ్ ఉంటే 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది, చిన్న కాంట్రాక్టర్లు వచ్చి చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి అవకాశం ఇయ్యరు. 500 కోట్లు దానికి ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్టర్లే రావాలి పెద్దోళ్ళు. అది కొద్దిమంది చేతిలో పెట్టాలి ఈ మొత్తం ప్రాజెక్ట్ని. ఒకటేమో 8,000 కోట్లు అంచనా విలువ పెంచి మళ్ళీ దాన్ని పెద్ద కాంట్రాక్టర్ల చేతిలో పెట్టాలి. పెట్టి వాళ్ళకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలన్నట. మళ్ళా అంటే 1,700 కోట్లు వాళ్ళకి అడ్వాన్స్గా చెల్లిస్తారట. అడ్వాన్స్ వాళ్ళకు కాదు, వీళ్ళకి అడ్వాన్స్. అది 1,700 కోట్లు. ఈ 8,000 కోట్ల ఏదైతే లూటీ చేయబోతున్నారో దానికి కాంట్రాక్టర్లు వీళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వాలి కదా. వీళ్ళే వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వీటి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం? ఆల్రెడీ పనిచేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లు లేవు. ఆన్గోయింగ్ వర్క్స్కు కాంట్రాక్టర్లు బిల్స్ లేక చస్తూ ఉన్నారు. 1,000-1,200 కోట్ల బిల్స్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. మొదలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆన్గోయింగ్ పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీరు చెప్తే నమ్మరు. గుంతలు నింపిన పనులు 2,500 పనులకు 180 కోట్లు ఉంటే 2 సంవత్సరాల నుంచి ₹1 ఇయ్యలే. మొన్న 3-4 రోజుల క్రితం 100 కోట్లు విడుదల చేస్తామో అన్నారు. మరి అయిందో కాలేదో తెలియదు నాకు. చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఆల్రెడీ పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్కి ఇవ్వడానికి డబ్బులు మీ దగ్గర ఉండవు. కానీ హ్యామ్ మోడ్లో పాల్గొన్న పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం మొబిలైజేషన్ అడ్వాన్స్ పేర్ల మీద 1,700 కోట్లు లూటీ చేసి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలా. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా లూటీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. ఇంకా ఏంటంటే నేను చెప్పిన ఇప్పుడు వీళ్ళు హ్యామ్ మోడ్లో ప్రపోజ్ చేసిన 3,30,00,000 రూపాయలకు 1 కిలోమీటర్ ఖర్చు అవుతుంది అంటున్నారు కదా. అది బేస్ రేట్ మాత్రమే. ఇంకేం చేస్తారట తెలిసిన, ప్రతి సంవత్సరం 4% వాళ్ళ కాంట్రాక్టర్ పేరు ఇస్తారట. దాని మీద ఏంటి, గుంతలు పూడ్చడానికి 4% 15 సంవత్సరాలు ఇస్తారట. ప్రతి సంవత్సరం గుంతలు పూడ్చడానికి అంటే 60%. మళ్ళీ ఈ 3,30,00,000లో 60% గుంతలు పూడ్చడానికి ఇస్తారట 15 ఏళ్ళు. అది 2 కోట్లకు అవుతుంది కిలోమీటర్కి. గుంతలు పూడ్చడానికి 2 కోట్లు ఇస్తారట 15 ఏళ్ళు. గుంతలు పడకున్నా 2 కోట్లు ఈ 15 సంవత్సరాలు. అంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎంతో 13 లక్షలు 15 లక్షలు అట్లా 15 సంవత్సరాలు ఇస్తున్నారు. 2 కోట్లు అవుతుంది అది గుంతలు పూడ్చడానికి. అదే కాదు, ఇంకా అంటే 5వ సంవత్సరం నాడు 5వ సంవత్సరంకు మళ్ళీ 8% ఇస్తారట. అదొక 60 లక్షలు అవుతుంది, అదొక 30 లక్షలు అవుతుంది పర్ కిలోమీటర్. మళ్ళీ 12వ సంవత్సరంకు మళ్ళొక 8% ఇస్తారట. అదొక 30 లక్షలు అవుతున్నది పర్ కిలోమీటర్. అంటే గుంతలు పూడ్చడానికి 2 కోట్లు, మళ్ళీ ఒక స్పెషల్ బొనాంజా ఏది 5వ సంవత్సరం 30 లక్షలు, మళ్ళీ 12వ సంవత్సరం ఇంకో 30 లక్షలు. అంటే మొత్తంగా ఈ 3,30,00,000 ఇప్పుడు రేటు పెంచి, అంటే అసలు 1,75,00,000 కావాలి పర్ కిలోమీటర్, దాన్ని 3,30,00,000 చేసిర్రు. మళ్ళా ఒక 2,60,00,000 మెయింటెనెన్స్ కింద ఇస్తున్నారు ఇప్పుడు. అంటే మొత్తం కలిస్తే 6 కోట్లు అవుతుంది 1 కిలోమీటర్కి. 1,75,00,000 1 కిలోమీటర్కి కావాల్సిన ఖర్చు
వీళ్ళు హామ్ పేరు మీద 15 సంవత్సరాలు మెయింటెనెన్స్ పేరు మీద 6 కోట్లు చేసిర్రు. ఇంకా ఏం తెలిసినా దీనికి అడిషనల్ హామ్ మోడల్లో ఏంటంటే 40% గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 60% కాంట్రాక్టర్ పెట్టుకోవాలి. బట్ కాంట్రాక్టర్ బ్యాంక్ లోన్కి పోవాలి. వాడు బ్యాంక్ లోన్కి పోయినందుకు 12% వడ్డీ ఇస్తారట ప్రతి సంవత్సరం. మళ్ళీ దీని మీద అడిషనల్ అంటే కాంట్రాక్టర్ జేబులోకి వెళ్ళి పెట్టేది ఏం లేదుగా. 40% గవర్నమెంట్ ఇస్తుంది, 60% ఆయన లోన్ తెచ్చుకుంటాడు. ఆ లోన్ అమౌంట్ గవర్నమెంటే కడుతుంది విత్ 12% ఇంట్రెస్ట్. ఇగో ఇది ఇట్లా మొత్తంగా ఇప్పుడు వాళ్ళు టెండర్లు పిలిచినటువంటి రోడ్లకు 9,000 కోట్లలో అయ్యే దానికి దాన్ని 17,000 కోట్లకు పెంచి మళ్ళా 15 సంవత్సరాలు మెయింటెనెన్స్ కింద అటు చేసి ఇటు చేసి మొత్తం 50,000 కోట్లకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ని యాక్చువల్ ఎంత 9,000 కోట్లలో కావాలి, అది 50,000 కోట్ల దాకా తీసుకొస్తున్నారు. హ్యామ్ ముసుగులో, రోడ్లు బాగా చేస్తున్నామన్న ముసుగులో. ఎంత దోపిడీకి తెరదీస్తున్నారు.